Hi everyone. Today we talk about the reality. The thing ఏంటంటే నేను స్కూల్లో వర్క్ చేసినప్పుడు యాజ్ ఎ ప్రిన్సిపల్ లాగా వీ హ్యావ్ ద స్కూల్ 4 ఫ్లోర్స్ ఉండేది. ఆ 4 ఫ్లోర్స్లో కూడా ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉండేవాళ్ళం. అక్కడ పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళు ఆ టోటల్ బిల్డింగ్లో. ఆఫ్టర్ స్కూల్ 3:30 స్కూల్ మేము ముగ్గురమే ఉండేవాళ్ళం అంత అన్ని ఫ్లోర్స్ బిల్డింగ్లో అలోన్గా. సో అప్పుడు నాకు తెలియలేదు. సో మెనీ మెంబర్స్ అడిగారు, నా కజిన్స్ కానివ్వండి, పేరెంట్స్, ఇండివిజువల్ పేరెంట్స్ వచ్చి ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు కూడా నన్ను అడిగేవారు, ఎలా ఉంటున్నారు మేడం, భయం కావట్లేదా? నేను వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. అఫ్కోర్స్ నేను చెప్తూ ఉండేదాన్ని, మీరంతా నా చుట్టుపక్కల ఉన్నాక నాకెందుకు భయం వేస్తుందమ్మా అని నేను చెప్పేదాన్ని. బట్ థింగ్ ఏంటంటే అప్పుడు నాకు భయం వేయలేదా అంటే మేబీ ఐ డోంట్ నో. నేను అంత దూరం ఆలోచించలేదు. నేను భయపడతానా, ఇక చీకటిగా ఉందా, నేను ఆ ఇద్దరు పిల్లలతో అలాన్గా ఉన్నానా, ఏమవుతుంది అన్న థాట్ లేదు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు నా బ్రెయిన్లో ఇప్పుడు నాకు గుర్తొస్తే ఐ ఫీల్ ఎస్ ఐ వాజ్ సంథింగ్ డిఫర్ ఫ్రమ్ దెమ్ అని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. బికాస్ రైట్ నో ఐ హ్యావ్ టైమ్. అక్కడ స్కూల్ ఎలా ఉండదంటే మార్నింగ్ 4 o'clock వేకప్ అవుతే ఈ నైట్ 10 PM వరకు నాకు ఫుల్ షెడ్యూల్ ఉండదు, బిజీ షెడ్యూల్ యాజ్ అ మదర్. నో పర్సనల్ మేడ్, ఇంకా మదర్, కుకింగ్, స్కూల్, ట్యూషన్స్, ఫుల్ బిజీ, ఫుల్ షెడ్యూల్ ఉండేది. సో అక్కడ బ్రెయిన్లో అనేది ఫుల్ బిజీ షెడ్యూల్, నో సైలెన్సింగ్. సైలెంట్ అస్సలు లేదు అక్కడ నాకు. ఫుల్ హెక్టిక్ ఉండేది షెడ్యూల్. సో ఇది ఎందుకు మన టాపిక్ చెప్తున్నానంటే ద రియాలిటీ, మన బ్రెయిన్లో ఒక క్లారిటీ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, దేనికోసం పరిగెడుతున్నాం, వాట్ ఈజ్ అవర్ గోల్, మన గోల్ ఏంటి, మన గోల్ ఏంటి అని మనకు తెలిస్తే మనకి అసలు భయం అనేది వేయదు, సెకండ్ థాటే రాదు. ఏమనిపిస్తుందంటే నీకు వాటర్ కావాలి, వాటర్ తాగాలి అని అనిపించినప్పుడే నువ్వు వాటర్ గ్లాస్ని టచ్ చేస్తావు. వాటర్ కోసం నీ థాట్ వెళ్తుంది అక్కడి వరకు కదా. నీకు ఫుడ్ తినాలనిపిస్తే నీకు థాట్ వస్తుంది ఫుడ్ తినాలని, అప్పుడు నువ్వు ఫుడ్ తీసుకోవడానికి వెళ్తావు. వితౌట్ దట్ నీకు ఆ థాట్ లేనప్పుడు అసలు ఫుడ్ దగ్గరికి ఎందుకు వెళ్తావు? రైట్, ఇట్స్ మ్యాటర్ రైట్. నీకు వాటర్ తాగాలి అని అనిపించినప్పుడు నువ్వు వాటర్ గ్లాస్ దగ్గరికి ఎందుకు వెళ్తావు? యూ నెవర్ గో, రైట్, వెళ్ళం. ద సేమ్ వే నీ బ్రెయిన్లో ఏ థాట్ అయితే ఉంటుందో అదే థాట్ దగ్గరికి నేను తీసుకెళ్తాను. అంటే ఇక్కడ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ మీన్స్ వీ షుడ్ హ్యావ్ లాంగ్ టర్మ్ గోల్స్ అనేది మనకి ఉండాలి ఫస్ట్. ఈ లాంగ్ టర్మ్ గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే ఈ లాంగ్ టర్మ్ గోల్స్ని మనము షార్ట్ టర్మ్ గోల్స్గా కన్వర్ట్ చేయాలి. షార్ట్ టర్మ్ గోల్స్ ఎందుకు మళ్ళీ? బికాస్ ఇన్ ద రియాలిటీ లాంగ్ టర్మ్ గోల్స్ ఒక్కసారి షెడ్యూల్ చేసుకుని వదిలేస్తాం. బట్ మన ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి డే టు డే నెంబర్ ఆఫ్ థింగ్స్ వీసి, ఆ నెంబర్ ఆఫ్ థింగ్స్లో మనం మిస్ చేస్తాం. ఏం మిస్ చేస్తాం? ఆ లాంగ్ టర్మ్లో ఏదైతే వేసామో గోల్ లాగా దాన్ని మిస్ చేస్తాం మనం. సో దాన్ని మిస్ చేయకుండా ఉండాలంటే మనం మళ్ళీ షార్ట్ టర్మ్ గోల్స్లోకి డివైడ్ చేసుకోవాలి. ఈ షార్ట్ టర్మ్ గోల్స్ డివైడ్ చేసుకొని ఈ షార్ట్ టర్మ్ గోల్స్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు? మనము ఈ బేసిస్లో చేసుకోవచ్చు. మంత్లీ, వీక్లీ, డైలీ, అండ్ డైలీ వీ హ్యావ్ హవర్స్ బేసిస్, రైట్. ఈ హవర్స్ కూడా షెడ్యూల్ చేసుకోవాలి. ఈ మంత్లీ, వీక్లీ, డైలీ, హవర్స్ బేస్ ఎంత ఇంపార్టెంట్ అంటే దీన్ని నువ్వు షెడ్యూల్ చేసుకుంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ద లాంగ్ టర్మ్ గోల్స్. ఈ మంత్లీ వీక్లీ షెడ్యూల్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బికాస్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి వీ సీన్ ద నెక్స్ట్ వీడియో హౌ వీ కెన్ షెడ్యూల్ అవర్ లాంగ్ టర్మ్ గోల్ కన్వర్ట్ ఇంటూ ద షార్ట్ టర్మ్. దట్ షార్ట్ టర్మ్ హౌ కెన్ వీ కన్వర్ట్ ఇంటూ యాజ్ ఏ weekly basis and the monthly basis. See, that is totally depends on what is your main long term goal. నీ లాంగ్ టర్మ్ గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నువ్వు హవర్స్ బేసిసా, వీక్ బేసిసా అనేది నువ్వు షెడ్యూల్ చేసుకోవాలి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. అండ్ ఇప్పుడైతే మీకు ఎవరికైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయో అది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్స్ తీసుకొని మన కామెంట్స్ అన్నింటికి కూడా మనం వీడియోస్ చేద్దాం. లైక్ మీ గోల్ ఏంటో దాన్ని బట్టి మనము అది హవర్స్ బేసిస్ బాగుంటుందా, వీక్లీ బేసిస్ షెడ్యూల్ చేస్తే వర్కౌట్ అవుతుందా, ఏ షెడ్యూల్ టార్గెట్స్ చేసుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది, మనం దాన్ని షార్ట్ టర్మ్ గోల్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలనేది వీ టాక్ అబౌట్ దాట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? వితౌట్ ఇప్పుడు దాన్ని ఎంటీ పెట్టామంటే ఇట్ విల్ సిట్ ఇన్ టు ద వాట్ ఎవర్ యూ అన్నెసెసరీ యూ నీడ్ ఇట్. నీకు ఏది కనిపిస్తే దాన్ని తీసేసుకుంటుంది. సో అది కాదు.
యూ హ్యావ్ పర్పస్ గోల్. ఈ పర్పస్ గోల్లో ఉన్నప్పుడు నీకు ఏది కనిపించదు, అది డార్క్నెస్ కనిపించదు, ప్రాబ్లమే కనిపించదు, అన్ని సొల్యూషన్ కోసం వెతుకుతుంది. ఐఎమ్ అలోన్, ఐ హ్యావ్ టు ఫీల్ దిస్, ఐ హ్యావ్ టు రెక్టిఫై దిస్ ప్రాబ్లమ్, ఇదే ఆలోచిస్తుంది. నాకు ఇంకో ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది, అతనికి ఇవ్వాలి, అక్కడ ఇంకొక ఆల్టర్నేట్ ఆన్సర్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అనకన్నా ముందే ఇంకొక థాట్ వచ్చేస్తుంది. అదేంటంటే ఐ హ్యావ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్, ఐఎమ్ హియర్ రైట్ నౌ, ఐఎమ్ ఇన్ ద డార్క్, ఐ వాంట్ లైట్. సో అది ఎవరికి ఇవ్వాలి? మనము మన సెల్ఫ్కి మనమే ఇవ్వాలి. నో వన్ విల్ కమ్ టు ద సేవ్ యూ, నో వన్ విల్ కమ్ టు సేవ్ యూ, నో వన్ ఈస్ కమింగ్ టు రెక్టిఫై యువర్ ప్రాబ్లమ్. సో యువర్ అలోన్, యూ హ్యావ్ టు ఫైట్ విత్ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఇది మాత్రం నిజం, రైట్? సో ఈ రియాలిటీ యూ హ్యావ్ టు బిలీవ్ దట్. అది బిలీవ్ చేసి నువ్వు దాన్ని లాంగ్ టర్మ్ గోల్గా కన్వర్ట్ చేయి. ఈ లాంగ్ టర్మ్ గోల్ కన్వర్ట్ చేసినాక దాన్ని షార్ట్ టర్మ్ గోల్గా కన్వర్ట్ చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. హౌ కెన్ దట్ ఇన్ టు ద షార్ట్ టర్మ్ గోల్ అని మనం డిస్కస్ చేద్దాం. ఫర్ వాచింగ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.